ఓట్లంటేనే పంపకాలు హామీల మీదకెళ్ళి నడుస్తుంటాయి. మొన్న మన తానా సర్పంచ్ ఓట్లు ఎట్లెట్లా జరిగినాయో అందరు చూసిండ్రు. ఒక్కొక్క తానా ఓటుకు 2-3 వేలతో పాటు మందు తునకలు చీరలు వంచిండ్రు. ఇక అందులో ఎంతమంది గెలిచి సర్పంచులు అయ్యిండ్రో, ఓడినోళ్ళు ఏమేం కార్యాలు పెట్టుకున్నారో చూడనే చూస్తిమి. అట్లనే ఇప్పుడు మహారాష్ట్రలో సుత ఓట్లు రాబోతున్నాయి. ఉల్లా ఈ గాడ ఎట్లా నడుస్తుందంటే, మాకు ఓటేస్తే కారు కొనిస్తామని ఒకళ్ళు, బంగారీ నగలు చేపిస్తామని ఇంకొకళ్ళు, పట్టు చీరలు వంచుతామని కొందరు, థాయిలాండ్ దేశానికి పంపుతామని ఇంకొందరు, నేను 1100 గజాల భూమి రిజిస్ట్రేషన్ చేస్తా అని ఇంకొకళ్ళు. మస్తుందిలే ఆఫర్. ఏడనుకుంటాన్రు, మహారాష్ట్ర పూణే మున్సిపల్ ఎలక్షన్లా కాకుంటే అందరికి కాదుల్లా, లక్కీ డ్రా తీస్తారట. నషీబుండి పేరెళ్ళినోళ్ళకే గీ భాగ్యం. ఏదన్నా చేసి ఏమన్నా చెప్పి ఓట్లు వేపించుకుందే లెక్క అని గమ్మతి హామీలు కుప్పుతాన్రుల్లా. అగో ఒక ఇంట్లో మందు బాటలు ఉన్నాయని మట్లాబంది పోలీసులు వచ్చి దేవులాడితే నోట్ల కట్టలు బయటపడ్డాయి. కోటి రూపాయలు. పూణే సిటీలనే కాదు, కడమ మున్సిపాలిటీలలో సుతా గిదే కథ. ఇంకో దిక్కు 20 ఏండ్ల తర్వాత ఠాక్రే అన్నదమ్ముళ్ళు రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోయి పోటీలకు దిగుతాన్రు. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో గాని నియంగానే గవన్నీ చేస్తారో లేకుంటే ఓట్లు వేపించుకొని అవతల పడతారో. ఏ ముచ్చటెట్లున్నా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు ఇయ్యలేనని ఇచ్చేంత్రాల హామీలు మున్సిపల్ ఎలక్షన్లలో ఇచ్చుడే సూపర్ పొన్రీ.